జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏమో కానీ ఈ నందికొట్కు నిజవర్గం వచ్చేసి 5 సంవత్సరాలకు ఒకరు కొత్త అల్లుడు వచ్చినట్ట పోతున్నారు. ఎవరేం పట్టించుకుంటలేరు. కొత్త అల్లుడు చూసినట్ట చూసుకుంటున్నారు, పోతున్నారు. ఒకటే నాయకుడు అయితే 10 సంవత్సరాలు పరిపాలిస్తే అర్థమవుతుంది. 5 సంవత్సరాలకు నాయకుడు మారుతున్నాడు. ఆ నాయకుడు మారడంలో ఏమో వస్తున్నారు, పోతున్నారు. ఏం పనులు నందికొట్టులో జరుగుతలేదు. నందికొట్టుకు నిజవర్గంలో ఎమ్మెల్యే వస్తున్నారు, 5 సంవత్సరాలు ఒకసారి మారుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వరకు ఆడతారు చేస్తున్నారులే. ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక నాయకుడు వస్తే ఏం చేస్తాడు? ఇంకా వాళ్ళు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒకటే నాయకుడు 10 సంవత్సరాలు చేస్తే పని అర్థమవుతుంది. ఇంట్లో ఒక నెల ఉంటే అర్థం కాదు, 1 సంవత్సరం ఉంటే 2 సంవత్సరాలు సమర్థం అవుతుంది. అది విషయం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా? వాళ్ళు వీళ్ళు అనేది లే. పరిపాలన వచ్చేసి రేట్లు మండిపోతున్నాయి. బియ్యం రేట్లు వచ్చేసి మండిపోతున్నాయి. పామాయిల్ రేట్లు పెరిగిపోయినాయి. బస్సు టికెట్లు పెరిగిపోయినాయి. పన్నులు పెరిగిపోయినాయి. కరెంట్ బిల్లు పెరిగిపోయినాయి. ఇవెల్లా పెరుగుతున్నాయి. జగన్ వస్తే, చంద్రబాబు వస్తే, అందరు వస్తే ఏం లే, నేను తగ్గుతా నేను తగ్గిస్తా అంటారు. ఫస్ట్ చెప్తారు, తర్వాత వాంచి పారేస్తారు. ఇంకేముంది చెప్పండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసినారు కదా పొత్తులో. నెక్స్ట్ సీఎం ఎవరే అవకాశం ఉంటుంది? నెక్స్ట్ సీఎం వచ్చేసి ఓటు వేసే లోపు, ఇప్పుడు ఆయన సీఎం ఈయన సీఎం అని మేము బయట చెప్పుకుంటాం. ఓటు కాడికి పోయేదాకా మనిషి మారిపోతాడు. అది దేవుడు ఎవరికనేది దేవుడు నిర్మిస్తాడు. అది మనిషి ఏమో పోతాం. ఇప్పుడు బస్ స్టాండ్ పోతాం, ఆ సందుకు పోవాలంటాం, తర్వాత అక్కడ వెళ్ళిపోతాం. జగన్మోహన్ రెడ్డిని చాలా మంది విమర్శిస్తున్నారు, అంటే డెవలప్మెంట్ ఏం లేదు అని. డెవలప్మెంట్ అనేది ఇంకా ఏముంది, ఇంకా అంత వాంచడమే ఉంది. ఇంకా అది పెరగడం, ఇది పెరగడం. సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాం కదా అంటున్నారు. ఏమి సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాం కదా అని సంక్షేమం బాగా ఇస్తున్నారు. ఎవరు అమ్మఒడి వేస్తున్నాడు, పామాయిల్ రేట్ పెంచేసినాడు, గ్యాస్ రేట్ పెంచేసినాడు, బియ్యం రేట్ పెంచేసినాడు, బస్సు రేట్ టికెట్లు పెంచేసినారు, కరెంట్ బిల్లు పెంచేసినాడు. ఏ తక్కువ ఉందని 100 రూపాయలు పోతే 200 ఖర్చు వస్తుంది. ఇంకేమున్నాయి బా? పరిపాలన అనేది ఫస్ట్లా లేదు. అది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు నాయకులు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పటికైతే బాగానే ఉంది. 4 ఏళ్ళ అన్నీ అందరికి చేసినాడు. ఇట్లా సామాన్యమైన ప్రజలకు కానీ, పేద ప్రజలకు కానీ అన్ని వసతులు కల్పించినాడు. ఇప్పుడుగా రైతులకు వాళ్లకు సంవత్సరానికి వాళ్ళకి ఇస్తున్నాడు. పేద ప్రజలకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చినాడు, స్థలాలు ఇచ్చినాడు. ఇట్లా ఉద్యోగస్తులకే కొంచెం ప్రాబ్లం ఉంది. అప్పు చేసేస్తున్నాడు అంటే అది అయితే మనకు తెలియదు. సామాన్య ప్రజలకు వేరే వాళ్ళ న్యూస్ నుంచి వచ్చినదే కాబట్టి అది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నది, కానీ ఆయన ప్రవేశపెట్టిన ఫలితాలు వేరు, ఈయన ప్రవేశపెట్టిన ఫలితాలు వేరు. నెక్స్ట్ ఆయన వస్తే ఈయన కన్నా బాగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈయన బాగా చేసినాడు కాబట్టి ఈయన కన్నా ఇంకా బాగు చేయాలని కోరుకుంటున్నాం. అదే వాలంటీర్లను తీసేస్తే ఒకటి ఏంటంటే, తీసేసినంత మనిషికి బాధ్యత పెరుగుతుంది, సామాన్య ప్రజలకు బాధ్యత తెలిసి వస్తుంది. వాలంటీర్లు ఉండి వాళ్ళు ఏం చేసింది లేదు. ఆయన పెట్టుకున్నాడు, ఆయన ఏ సేఫ్టీ కోసం పెట్టుకున్నాడో తెలియదు. లేకుంటేనే బాగుంటుంది. రైతులకు కానీ మిగతా మహిళలకు కానీ పథకాలు అన్ని అందుతున్నాయి అంటున్నారు కదా. మహిళలకు అయితే పథకాలు ఫస్ట్ నుంచి కూడా అందుతున్నాయి. ఇప్పుడు ఏం కొత్తగా ఏం అందుతలేవు. మహిళలకు పొదుపు లక్ష్మి కానీ, ముసలి వాళ్లకు పింఛన్లు కానీ, వృద్ధ వాళ్లకు పింఛన్లు కానీ కరెక్ట్ అందుతున్నాయి. అప్పుడు అందుతున్నాయి, ఇప్పుడు అందుతున్నాయి. వాలంటీర్ వలన కేవలం 1 రోజు వరకే కదా అది. కాబట్టి దాన్ని అంత ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తులో ఉన్నారు కదా, సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఉంది, పవన్ కళ్యాణ్ ఉండదు. ఎందుకంటే అనుభవం తక్కువ కదా. చంద్రబాబు నాయుడుకి అనుభవం ఎక్కువ, అన్ని చూసినాడు. ఆల్రెడీగా 10 ఏళ్ళు పరిపాలించినాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఎక్కువ హోప్స్ ఉంటాయని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఇల్లు చూసినాము, ఆయన నమ్మమని అంటున్నారు. నమ్మమని అనుకున్నతో నమ్ముతారు. ప్రజల మైండ్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. జనాలు ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తారనేది ఇప్పుడైతే ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఎక్కువ హోప్స్ చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది కాబట్టి
ఇప్పుడు అనుభవం తక్కువైన వాళ్ళకి ఇచ్చినామా అనేది పక్కన పెడితే ఇప్పుడు మన పరిపాలన 10 ఏళ్ళు చేసినా కానీ అంత క్లియర్గా ఎవరికి రాలే కాబట్టి వానికి ఇవ్వచ్చు రావచ్చు అనుకుంటున్నాం. నెక్స్ట్ వైసీపీలో అసమ్మతి కొనసాగుతుంది అంటున్నారా? చెప్పలేము దానికి. కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటున్నారు? వాళ్ళ పరిస్థితి వాళ్ళ వరకు బాగుంటది, ప్రజల దృష్టిలో మటుకు బాగాలేదు.